నిర్మాణంలో భాగంగా కొత్త శోభను సంతరించుకుంది. దీనికి అనుబంధంగా కొండ కింద భక్తుల పుణ్యస్నానాల కోసం విశాలమైన లక్ష్మీ పుష్కరిణి నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం ఈ లక్ష్మీ పుష్కరిణిని నిర్మించారు. కొండ చుట్టూ భక్తులు వెళ్లేందుకు వీలుగా స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. స్నానం చేసిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు. ఇక్కడే ఉన్న కళ్యాణ కట్టలో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు. స్వామివారి ఆలయ ప్రాంగణం శ్రీమన్నారాయణ కొలువై ఉండి శ్రీ వైకుంఠపురాన్ని తలపింపజేస్తోంది. నూతనంగా నిర్మించిన ఆలయ రాజగోపురాలు అత్యంత నిర్మాణితంగా దర్శనమిస్తాయి. 4.5 ఎకరాల విశాలమైన ప్రాంతంలో యాదాద్రి ఆలయ నిర్మాణాలు పునర్నిర్మితమయ్యాయి. ప్రధాన ఆలయ విస్తరణలో 7 రాజగోపురాలు నిర్మితమయ్యాయి. పశ్చిమ గోపురం 77 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఇది సప్తతల రాజగోపురం, అంటే 7 అంతస్తులతో ఉండే గోపురం. ఈ గోపురంపై 58 దేవతా విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే దక్షిణం, ఉత్తరం, తూర్పు రాజగోపురాలపై కూడా దేవీ దేవతల విగ్రహాలు కానవస్తాయి. ఆ తరువాత పంచతల రాజగోపురాలను 55 అడుగుల ఎత్తులో నిర్మించారు. తూర్పు, పశ్చిమ గోపురాలపై 43 విగ్రహాలు, దక్షిణ గోపురంపై 47 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత మరో 2 గోపురాలు భక్తులకు దర్శనమిస్తాయి. అవి త్రితల గోపురాలుగా నిర్మించారు. ఇవి 3 అంతస్తుల రాజగోపురాలు. త్రితల గోపురాలపై 28 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక 7వ దివ్య విమాన గోపురం 48 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది. ఇదే యాదాద్రీశ్వరి గర్భాలయంపై నిర్మితమైన ప్రధాన రాజగోపురం. ఈ ప్రధాన గోపురంపై 40 విగ్రహాలను ఏర్పాటు చేశారు. శ్రీ మహాలక్ష్మి కావాలా కమనీయ కృష్ణశిలలో శిల్పాలు భక్తి పారవస్యంతో మైమరిపించే దేవతామూర్తులు, ఆత్మలో ఉట్టిపడే ప్రకృతి రమణీయత భక్తజన కోటికి సౌకర్యాలు కల్పన కలిసి యాదాద్రి పుణ్యక్షేత్రం అద్భుత శిల్పకళా క్షేత్రంగా రూపుదిద్దుకుంది. యాదాద్రి ఆలయ ప్రాంగణంలో ప్రథమ, ద్వితీయ ప్రాకారాలలోని సాలహారాలకు దాదాపు 240 దేవతామూర్తులు, దశావతారాలు, అమ్మవారి విగ్రహాలను అమర్చారు. ద్వితీయ ప్రాకారంలోని వెలుపల భాగంలో గల మండపాలకు యాడీ రూపాలను నిర్మించారు. ఈ రూపం సింహాన్ని పోలి ఉంటుంది. అయితే పూర్తిగా సింహం కాదు, ఓ విభిన్నమైన ఆకృతి. ఆలయ ముఖ మండపాల్లో మొత్తం 58 యాడీ రూపాలను నిర్మించారు. అక్కడి నుంచి ముందుకు సాగితే నలుదిశలా 4 మండపాలు భక్తులకు దర్శనమిస్తాయి. తూర్పు ఆగ్నేయ దిశలో బ్రహ్మోత్సవ మండపం నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి అలంకరణలు చేసి భక్తులు కనువిందు చేసేలా మండపాన్ని నిర్మించారు. స్వామివారి అభిముఖంగా వేంచేపు మండపం నిర్మించారు. ఈ మండపం సుమారు 25 అడుగుల ఎత్తులో నిర్మించారు. తిరుమలలో గొల్ల మండపం ఎలా ఉందో అదే స్థాయిలో ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం విశేషం.